దమ్మపేట మండలం సరోజనపురం గ్రామంలో డీసీసీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జనరల్ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టిన మద్దిశెట్టి సామీలు నివాసంలో కాంగ్రెస్ పార్టీ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా టీపీసీసీ ఉపాధ్యక్షులు, డీసీసీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు భద్రాచలం మాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్య హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పొదెం వీరయ్య మాట్లాడుతూ మద్దిశెట్టి సామీలు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం వల్ల పార్టీకి మరింత బలం చేకూరుతుందని, ఆయనకి ఉన్న 2 లక్షల మంది ప్రజాబలం పార్టీ గెలుపుకి ఎంతో ఉపయోగమని, రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్లో మద్దిశెట్టి ప్రభావం ఉంటుందని, ఆ కారణంగానే పార్టీలో సముచితం స్థానం కల్పించడం జరిగిందని తెలిపారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అందరూ కూడా కలిసిమెలిసి పనిచేయాలని, స్థానిక ఎమ్మెల్యేతో కలిసి పార్లమెంట్ ఎలక్షన్స్ గెలుపు కోసం కృషి చేయాలని, పార్టీని మరింత బలోపేతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో దమ్మపేట మండల అధ్యక్షులు మద్దిశెట్టి సత్యప్రసాద్, కూకలకుంట నాగబాబు, చీకటి శ్రీనివాసరావు, పొదలి జ్యోతి, సున్నం లక్ష్మి, షేక్ షుకూర్, వెలివల శ్రీను, చీకటి శ్రీను, ఆర్ల వెంకటేశ్వరరావు, రాళ్లపల్లి రాంబాబు, ఓడే వెంకట్రావు, వంక బాబురావు, కందుల రవి, పార్వతి రమేష్, చిట్టమల్ల కేశవరావు తదితరులు పాల్గొన్నారు. పొదెం వీరయ్య గారికి పదవి ఉన్నా లేకపోయినా మన్యం వీరుడు అనేది ఒక బిరుదు ఉంది పొదెం వీరయ్య గారికి. ఎందుకంటే ఆదివాసీలలో పుట్టి 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసి ఈ రోజు వరకు మచ్చలేని నాయకుడిగా, తిరుగులేని నాయకుడిగా, చిన్నోళ్లతోని పెద్దోళ్లతోని హోదాలో ఉన్నోళ్లతోని ఏ రకంగా మాట్లాడాలో ఆ రకంగా గౌరవిస్తూ పార్టీని బ్రతికించుకుంటూ ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పార్టీని బ్రతికించుకుంటూ అధికారంలో ఉన్నా లేకపోయినా కాపాడుకుంటూ వచ్చినటువంటి వ్యక్తి పొదెం వీరయ్య గారు. కాంగ్రెస్ పార్టీలోకి రాకముందు అనేక మంది మమ్మల్ని పార్టీలోకి రమ్మని చెప్పి టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఇంకో పార్టీ కావచ్చు ఆహ్వానించడం జరిగింది. ఏ పార్టీలో కూడా 2 లక్షల మంది మా కార్యకర్తలు, 670 గ్రామాలు, 10 సంవత్సరాల నుంచి మేము ఒక ఎన్జిఓగా పనిచేస్తున్నాం. మేము ఎన్జిఓలోనే ఉన్నాం తప్ప ఏ పార్టీలోకి వెళ్ళలేదు. కానీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులుగా, ఏఐసిసి మెంబర్గా, తెలంగాణ రాష్ట్ర పిసిసి వైస్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి పొదెం వీరయ్య గారిని చూసిన తర్వాత వారితో కలిసి పనిచేయాలనే ఒక ఆలోచనకి మేము రావడం జరిగింది. మా కార్యకర్తలందరితో పెట్టి 5 జిల్లాలకు సంబంధించి అందరితో మాట్లాడితే మా జనం ఏమన్నారంటే, మీరు ఎటుంటే మేము అట్టే ఉంటామన్నా అని చెప్పి మాతో పాటుగా నాకు సహకరించి నన్ను పార్టీలో జాయిన్ చేసి ఈరోజు నాకు అండగా ఉన్నందుకు మా కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, తమ్ముడికి నీకు సముచితమైన స్థానం కల్పిస్తాం, జిల్లాలో నువ్వు కూడా పనిచేయాలి, గట్టిగా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలి అని అంటే ఉంటానని చెప్పి వచ్చి రావడం జరిగింది. వారికి జిల్లా జనరల్ సెక్రటరీగా, కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీగా ఇవ్వడం జరిగింది. వారికి ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాం. వారు కూడా మంచి వ్యక్తిత్వం గల పిల్లాడు, ఏమో అంత అది చేసేటోడు కాదు. పార్టీకి బద్ధుడుగా, గ్రామాలకు బద్ధుడుగా, ప్రజలలో మమేకమై తిరిగే దమ్ము ఉన్నటువంటి వ్యక్తికి ఒక జిల్లా సెక్రటరీ ఇవ్వడం చాలా ఆనందంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా కూడా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. మండల కాంగ్రెస్ పార్టీ తరఫున మీ అందరూ కూడా మరి ఈ కార్యక్రమం ఇంతటితో వివరించబడతా ఉంది.